నమస్తే భారతదేశం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులు వందనాలండి. విశ్వాసులు అస్సలాం అలైకుం. మన యొక్క ముస్లిం సహోదర సహోదరులు షాలోం. యూదులు హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఆంగ్లేయులు అన్యంగ సాయో, మన యొక్క కొరియా సహోదర సహోదరులు. ఇవన్నీ కూడా వారి వారి సంస్కృతుల ప్రకారము వారి వారి వివిధ రకాలైన పలకరింపులు. మరి ఈ మధ్య కాలంలో ప్రైజ్ ది లార్డ్ అనే మన క్రైస్తవుల యొక్క పలకరింపు కొంత వివాదమైంది. కొంతమంది మన సహోదరులు, ఇతర విశ్వాసులు, మేము ప్రైజ్ ది లార్డ్ అని అంటున్నాం కదా, మీరెందుకు జై అని అనట్లేదు అని అంటున్నారు. మరి క్రైస్తవుల్లో అనేక మంది ప్రైజ్ లార్డ్ అని మాత్రమే మేము అంటాము, ఇంకా మరి ఏమీ కూడా మేము అనము అని కూడా మనం ఈ మధ్యకాలంలో విన్నాము, చూసాము. మరి ప్రైజ్ ది లార్డ్ అనగా ఒకసారి మనము చూద్దాము. మన హైందవ సహోదరులు కూడా ఈ మధ్య కాలంలో మరి లార్డ్ అనగానే మాకు శ్రీకృష్ణ భగవానులు, అలాగే శ్రీరాముల వారు, అలాగే ఇతర దేవుళ్ళు మాకు లార్డ్, మాకు వారు లార్డ్. అయితే మనము వారు వారి దేవుళ్ళను లార్డ్ అంటే తప్పు పట్టడానికి అందులో ఏ విధమైన అంశము నాకైతే కనబడట్లేదు. మన హైందవులకు, మన ఇతర విశ్వాసులకు, మన యొక్క ఇతర ఆ యొక్క మతస్థులకు ఎవరెవరికి వారి వారి దేవుళ్ళు లార్డ్స్ గా ఉంటారు. అందులో మనము ఏ విధమైన తప్పు పట్టడానికి లేదు. నిజమే, వారికి వారి దేవుళ్ళు లార్డ్ అయి ఉండవచ్చు. మరి క్రైస్తవులుగా మనము ఈ ఎక్స్ప్రెషన్ ని, ప్రైజ్ ద లార్డ్ ని ఎందుకు మనం అంటామంటే అది ఒక ఎక్స్ప్రెషన్ కాబట్టి. అంటే తెలుగులో వ్యక్తీకరణ, అది ఒక సెంటెన్స్ కాదండి, వ్యక్తీకరణ. ఎందుకు ఒక వ్యక్తి కనిపించిన వెంటనే మనము ప్రైజ్ ద లార్డ్ అని అంటామంటే దేవుడు మనల్ని ఈ విధంగా కలిపాడు, అందును బట్టి దేవునికి స్తోత్రము అని చెప్పడానికి. అనేక కారణాలు ఉన్నాయండి, నేను కొన్నే చెప్తున్నాను, అవి మిగతావి కాదు అని అనట్లేదు. ఆ యొక్క మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 16వ అధ్యాయము 4 నుండి 36 వచనాలు దావీదు ఎలాగ ఆరాధించాడో, అంటే హౌ హీ ప్రైజ్డ్ ద గాడ్, దేవుడిని ఎలాగ స్తుతించాడో ఆ వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అంటే ఇంకా మనం లోతుగా ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, మరలా రెండోసారి వ్యక్తిని మనం కలిసామనుకోండి, దేవునికి స్తోత్రము, మరలా మనం సజీవ లెక్కలో ఉండి కలిసేము అని అర్థము. ఇంకా అన్ని వేళల్లో ప్రభువుకి మాత్రమే మహిమ కలగాలని, అన్ని సందర్భాల్లో ప్రభువుకి మాత్రమే మహిమ కలగాలని, అన్ని సంఘటనలోనూ మన జీవితంలో ప్రతి సెకండ్లోనూ ప్రభువుకి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావము చెందాలని మనము ఇతరుల్ని కలుసుకున్నప్పుడు ఆ విషయాన్ని ఎలా తెలియచేస్తామంటే ప్రైజ్ ది లార్డ్ అని అంటాం. అంటే ఇంకా ప్రైజ్ ది లార్డ్ అని అనడం ద్వారా అమ్మయ్య ఇక్కడ ఒక క్రైస్తవుడు ఉన్నాడు, అమ్మయ్య ఇక్కడ ప్రభువుని ఎరిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఉదాహరణకి మనం ఏదో వేరే దేశం వెళ్ళాం, వారి వారి సంప్రదాయాల ప్రకారము వారందరూ ఇతరుల్ని పలకరించుకుంటున్నారు, మనమేమో బిక్కుబిక్కుమని భయంతో ఉన్నాం. ఎవరో ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటూ వారి వారి దేశం ప్రకారము, వారి వారి ఆచారాల ప్రకారము మాట్లాడుకుంటూ పలకరించుకుంటూ, ఒకవేళ ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ప్రైజ్ ది లార్డ్ అనగానే మనకు సంతోషం వేస్తుంది. ఎందుకంటే అమ్మయ్య ఇక్కడ ఎవరో క్రైస్తవులు ఉన్నారని. అనగా ఈ ప్రైజ్ ది లార్డ్ అనుకోవడం ద్వారా మన యొక్క సంబంధము ఇతరులతో ఇంకా పెరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా ఒకరికొకరు ఒప్పుకోవడము, నేను ప్రైజ్ ది లార్డ్, మీరు ప్రైజ్ ది లార్డ్ అని అనడం ద్వారా మనమిద్దరం కూడా మనం తగ్గించుకొని దేవుడినే మహిమ పరుస్తున్నట్టు కూడా ప్రైజ్ ది లార్డ్ అనే దానికి అర్థము మనం చూడవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఇంకా ఇద్దరు వ్యక్తులు మరి ప్రైజ్ ది లార్డ్ అనుకోవడం ద్వారా అక్కడ వీఆర్ ఇన్వోకింగ్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని యొక్క ప్రసన్నతని మనం పొందుకుంటాం. తద్వారా ఆ యొక్క కుటుంబాల్లో కావచ్చు, వ్యక్తుల్లో కావచ్చు సంతోషము, సమాధానము. మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. మరి మనము ఇతర విశ్వాసులను గౌరవించాలి.
ఇతర మతాలని గౌరవించాలి. నేను వారిని అందరినీ కూడా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నా ప్రాణ స్నేహితులు హైందవులు ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు మరి ముస్లింలు ఉన్నారు, జైన్స్ ఉన్నారు. మేమందరం కలిసి చాలా ప్రేమించుకుంటాం. ఎవరి మీద కూడా నాకు ఏ విధమైన కంప్లైంట్ లేదండి. మరి నేను వ్యక్తిగతంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని, అన్ని రకాలైన ఆశీర్వాదాలు మనం అందరం కూడా పొందుకోవాలని, సుఖంగా ఎప్పుడు జీవించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అయితే మన క్రైస్తవులకు ఒక చిన్న సలహాని ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఈ ప్రైజ్ ద లార్డ్ రగడ అనే యొక్క చిన్న అరగంట కార్యక్రమాన్ని నేను బ్రాడ్కాస్ట్ చేస్తున్నాను. చిన్న సేవకునండి, చిన్న పరిచర్య, ఒక చిన్న సలహా. ఇది సలహా మాత్రమే. పాటించండి అని గాని, పాటించకపోతే మీరు తప్పని గాని, పాటిస్తేనే నేను సంతోషించడం గాని అటువంటిది ఏమీ ఉండదు. ఇది సలహా మాత్రమే. మరి నేను చెప్పబోయే ఈ అంశాన్ని 2006లో చెన్నైలో మరి నేను నేర్చుకున్నాను. బైబిల్ గ్రంథంలో బాగా గమనించండి, ఎక్కడా కూడా ఒకరిని ఒకరు ఇలాగే పలకరించుకోండి అని కమాండ్మెంట్, ఆజ్ఞ లేదు. వారి వారి భాషల ప్రకారము, వారి వారి క్యాస్ట్, క్లాస్, క్రీడ్ ప్రకారము, వారి యొక్క రీజియన్ అంటే ఆ యొక్క జియోగ్రాఫికల్ ఏరియా ప్రకారము, వారి వారి మతాచారాల ప్రకారము ఉండేవి, ఉంటాయి, ఉండబోతున్నాయి. కొన్ని అలాగే ఉండిపోయాయి. చూద్దాం ఒకసారి. మొట్టమొదటిగా దేవుడు మనుషుల్ని ఎప్పుడూ కూడా మరి ఆ యొక్క గ్రీటింగ్స్ తెలియచేయలేదు. అంటే మనము అన్నట్టు ఆ యొక్క నమస్తే, ప్రైజ్ ద లార్డ్, ఇతర ఆ యొక్క వచనాలు ఎప్పుడూ వాడలేదు. దేవుడు ఎలాగ పలకరించాడో కొన్ని మాత్రమే మీకు చూపిస్తాను. ఆదాము గురించి మనము చదువుతాము. ఆదికాండం 2వ అధ్యాయంలో, ఆదాము 3వ అధ్యాయం 9వ వచనంలో, ఆదాము నువ్వెక్కడున్నావు? దేవుడు మానవుల్ని పలకరించలేదు, డైరెక్ట్ గా పేరు పెట్టి మాట్లాడేశాడు. అలాగే నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనంలో, మోషే మోషే, అక్కడ కూడా దేవుడు మానవుల్ని పలకరించలేదు, పేరు పెట్టి డైరెక్ట్ గా మాట్లాడేశాడు. అలాగే 1 సమూయేలు 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా సమూయేలు సమూయేలు, దేవుడు పేరు పెట్టి డైరెక్ట్ గా మాట్లాడేశాడు, పలకరించలేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో నా వెంబడి రండి అని శిష్యుల్ని డైరెక్ట్ గా పిలిచేశాడు, అక్కడ ఏ విధమైన గ్రీటింగ్స్ లేవు. అలాగే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనంలో సౌలా సౌలా, పేరు పెట్టి డైరెక్ట్ గా పిలిచేశాడు, ఏ విధమైన ఎక్స్ప్రెషన్ అక్కడ లేదు, అంటే పలకరింపు లేదు. ఇప్పుడు ఆపోజిట్ గా చూద్దాం. ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయింది ఏంటంటే, దేవుడు మనుషులతో మాట్లాడినప్పుడు ఏ విధమైన పలకరింపులు లేవు మనకలాగా. కానీ దేవుడితో మనుషులు మాట్లాడినప్పుడు కొన్ని అక్కడ వచనాలు ఉన్నాయి, వాటి ద్వారా మనుషులు దేవుడిని పలకరించారు అని మనకు అర్థమవుతుంది. మనుషులు దేవుడికి గ్రీటింగ్స్ తెలియచేశారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 15వ వచనంలో ఆయనకు వందనము చేసిరి. దేవుడికి ప్రజలు వందనము చేసిరి. కన్ఫర్మ్ చేసుకోండి బాగా, వందనము చేసిరి. అలాగే ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 47వ వచనంలో కూడా దేవుడు ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో మనుషుల్లారా మీరు వందనమును చేసుకోనండి అని అన్నాడు. కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, ఫస్ట్ గా చెప్పాను, దేవుడు మనుషులకి గ్రీటింగ్స్ తెలియచేయలేదు. రెండవది, మనుషులు దేవుడికి గ్రీటింగ్స్ తెలియచేశారు, వందనములు తెలియచేశారు. మూడవదిగా దేవుని వాక్యం చెప్తుంది మీరు ఆ వందనములు చేసుకొనండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనంలో ఈ మాటను మనము చూస్తాం. ఒకరినొకరు వందనములు చేసుకోనండి అని మన భావంతో మనం అనేక సార్లు చదివాం. ఇప్పుడు బాగా వినాలని కోరుతున్నాను. కొంచెం సౌండ్ పెట్టుకునండి. ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఆ డిస్టర్బెన్స్ ఆపి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతున్నాను. చూడండి, ఇక్కడ గ్రీటింగ్స్ అనేటువంటిది అక్కడ ఒక వర్బ్, యాక్షన్ గా మనము చూస్తాం. అర్థమవుతుందా? ఈ గ్రీటింగ్స్ తెలియచేసుకోవడాన్ని ఆ పదానికి ఏమని ఆ గ్రామర్ ఉన్నదంటే అది ఒక వర్బ్, అనగా అది ఒక యాక్షన్. హౌ, ఎలాగంటే
ఈ వందనములు చేసుకోవడం అనేది అది ఒక క్రియారూపంలో చేసుకోవడము. సింపుల్ గా బైబిల్ గ్రంథంలో వందనములు చేసుకోండి అని ఉన్నది. అంటే డైరెక్ట్ గా మీరు వందనాలు, మీరు వందనాలు, నేను వందనాలు, మీరు వందనాలు అలా కాదు. వందనములు అనేది ఒక క్రియ రూపంలో చేసుకోనండి. ఆ క్రియ ఏంటి? నమస్తే మనకి, హలో మనకి, ప్రైజ్ లార్డ్ కొందరికి, షాలోమ్ కొందరికి, ఇంకా కొందరికి కొన్ని. అయితే బైబిల్ గ్రంథము చెప్తున్నది, దయచేసి చూడాలని కోరుతున్నాను. 2వ కొరింథీ 13వ అధ్యాయము 12వ వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేసుకునుడి. అంటే ఇక్కడ వందనం అంటే ఒక మాట మాత్రమే కాదు, అది వర్బ్, క్రియ. కాబట్టి ఎటువంటి వందనము చేసుకోవాలంటే ఏమిటి ఆ వందనం అంటే ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడము, ఒక వందనము తెలియచేసుకోవడము. ఇప్పుడు బైబిల్లో ముద్దు పెట్టుకోండి అని ఉన్నది కదా, మనం రోజు అందరినీ ముద్దు పెట్టేసుకున్నామంటే మరి జబ్బులు వస్తాయి, ఈ పెదవులన్నీ వాసిపోతాయి, రకరకాల మరి హాస్పిటల్కి తిరగవలసి వస్తుంది. మిగతా వాళ్ళు ఒప్పుకోరు. ఫస్ట్ విషయం, నన్నే ముద్దు పెడతావరా అని అంటారు. మరి మనం ఫాలో అవ్వం కదా. బైబిల్ గ్రంథంలో వందనములు తెలియచేసుకోవడం అంటే ముద్దు పెట్టుకోవడము, అది హోలీ కిస్, పరిశుద్ధమైనదిగా ఉండాలి కానీ శరీరానికి సంబంధించిన ముద్దుగా ఉండకూడదని ఆ యొక్క వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే 1 పేతురు 5వ అధ్యాయం 14వ వచనంలో ఇంగ్లీష్ లో కిస్ ఆఫ్ లవ్ అని ఉన్నది, తెలుగులో లేదండి. అక్కడ కూడా ముద్దు పెట్టుకోనండి ఆ పేతురు రాయడం జరిగింది. అలాగే లూకాసు వార్త ఒకసారి తీయాలని కోరుతున్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 45వ వచనంలో ప్రభువారు ఒక మాటని మనకి తెలియచేస్తున్నారు. 7వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాటను చదువుతున్నాను, అందరూ తీయాలని కోరుతున్నాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమెనే పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. అంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, ఆ యోధా మత సాంప్రదాయాల ప్రకారము గ్రీటింగ్స్, వందనములు ఎలాగంటే ముద్దు పెట్టుకోవడం ద్వారా అని ప్రభువారు చెప్తున్నారు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఈ ముద్దు పెట్టుకోవడం అనేది పాత నిబంధన కాలంలో కూడా ఉన్నది. ఆది కాండము 33వ అధ్యాయము 4వ వచనంలో ఈ యాకోబు యాషావులు మరలా కలుసుకున్నప్పుడు ఏడ్చేసుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు. అలాగే నిర్గమాకాండము 18వ అధ్యాయము 7వ వచనంలో మోషే వారి మామని ముద్దు పెట్టుకున్నాడు. ఎంత మంచి మామో కదా, ముద్దు పెట్టుకునేటువంటి ప్రేమ ఉన్నది అల్లుడికి. అంటే పాత నిబంధన కాలంలో ముద్దు పెట్టుకోవడము, నూతన నిబంధనలో ముద్దు పెట్టుకోవడము, అది వారు గ్రీటింగ్స్ తెలియచేయడము. మనం ముందుకు వెళ్తే రాను రాను ఈ జూయిష్ సొసైటీలో పెను మార్పులు జరిగాయి. ఈ ముద్దు పెట్టుకోవడము, ఇతర మతాచారాలు పోయి ఏం జరిగిందంటే షాలోమ్, పీస్, ఒకరినొకరు కలుసుకున్నప్పుడు షాలోమ్ అని చెప్పుకోవడం ద్వారా మీకు సమాధానము కలుగునుగాక అని వారు చెప్పుకోవడం జరిగింది. అయితే రాను రాను ఆ తర్వాత కాలంలో పలకరించుకోవడం ఏం జరిగిందంటే వారి పద్ధతులు మారాయి, వారి ఆలోచనలు మారాయి, వారి యొక్క పదాలు కూడా మారిపోయాయి. ఈ షాలోమ్ అనే మాటని ఆ యొక్క ఎర్లీ చర్చ్, ఆది సంఘము తీసేసి ఏమని వారు స్టార్ట్ చేశారంటే మరణాతా అని స్టార్ట్ చేశారు. ఈ రోజు కూడా ఆ బైబిల్ మిషన్ వారు, నాకు కూడా చాలా మంది మా సహోదరులు షాలోమ్, ప్రైజ్ లార్డ్ అని అనకుండా మరణాతా అని అంటారు. ఎందుకు పీస్ నుండి మరణాతా అనే పదానికి మారవలసి వచ్చిందంటే అక్కడ చూడండి, ఆ ఆది సంఘములో మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణం అయిపోయిన తర్వాత, ఈ శిష్యులందరూ చెల్లాచెదురు అయిపోయిన తర్వాత క్రైస్తవులకి నరకం. ఆ కైసరు అందరికీ ఏమని డిక్రీ పాస్ చేసాడంటే కేవలం నన్నే మీరు ఆరాధన చేయాలి, నన్నే దేవుడు అనాలి, అనకపోతే మిమ్మల్ని నేను కాల్ చేస్తానని నిజంగానే కాల్ చేశాడు. కొంతమందికి తొక్క తీసేసాడు, కొంతమందిని సింహం బోన్లో వేసేసాడు, ఆడుకున్నారు. సో ఈ బాధని భరించలేక, ఈ యొక్క కష్టాల్ని నష్టాన్ని భరించలేక ఇంకా మనకి పీస్ ఏంటి, నాకు సమాధానం నీకు పీసు, నీకు పీసు నాకు సమాధానం ఏంటని వారు ఏం స్టార్ట్ చేశారంటే మరణాతా అని స్టార్ట్ చేశారు. మరణాతా అనే పదము బైబిల్లో ఉన్నదండి, దయచేసి అందరూ తీయాలని కోరుతున్నాను. 1 కొరింథీ 16వ అధ్యాయము 22వ వచనం ఆఖరులో ఆ ఫుట్ నోట్ లో ఉంటది, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శమింపబడును గాక,
ప్రభువు వచ్చుచున్నాడు. 1 ఆ ఫుట్ నోట్ 1లో మరన్ అత అనే పదాన్ని మనము చూస్తాం. అంటే ఈ ఎర్లీ చర్చ్ ఏం చేసిందంటే ఆ విషెస్ ని ముద్దు పెట్టుకోవడం మానేశారు, షాలోమ్ అని చెప్పుకోవడం మానేశారు. మరణాత ఈయన ఎందుకు స్టార్ట్ చేశారంటే ఇంకా కొంతకాలమే మన శ్రమలు, ప్రభువు వచ్చేస్తున్నాడు, ప్రభువు వచ్చేస్తున్నాడు, మనం ఇంకా భయపడవలసిన పని లేదు, మనం బాధపడవలసిన పని లేదు, ప్రభువు వచ్చేస్తున్నాడని మరణాత అని వారు స్టార్ట్ చేయడం జరిగింది. గ్రీటింగ్స్ మారిపోయాయి, కిస్ పోయింది. ఆ తర్వాత కాలంలో రాను రాను ఈ హ్యాండ్ షేక్స్ వచ్చేసాయి. తర్వాత హగ్, ఒకరినొకరు హత్తుకోవడం వచ్చేసింది. ఈ మధ్య కాలంలో యవనస్తులు షేక్ హ్యాండ్ చేసుకోరు, హలో అనరు, కానీ ఇలాగా ఆడు ఇలాగండం, ఈడిలాగండం, రెండు ఇలా గుద్దుకోవడం. ఇంకొంతమందిని చూస్తున్నాను, ఒక గుండెమో సగం పగిలిపోయినట్టు ఈ వ్యక్తి పెడితే, ఇంకో గుండె సగం పగిలిపోయిన గుండె ఆవిడ పెడితే, ఈ రెండు కలిస్తే ఒక హార్ట్ షేప్ లో. ఇవన్నీ కూడా గ్రీటింగ్స్ అండి, రకరకాలు వచ్చేసాయి. అయితే బైబిల్ గ్రంథంలో వందనములు చేయుడి అని ఉన్నది, కానీ ఇదే వందనం అని ఎక్కడా లేదు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమిటి ప్రైజ్ ది లార్డ్ రగడ? మరి అందరూ కూడా వారి వారి ఆరాధ్య దైవములను, వారు పూజించే ఆరాధించే భగవంతులను లార్డ్ అని అంటున్నారు. నిజమే, మనలో భారతదేశంలో చాలా మంది లార్డ్స్ ఉన్నారు, కానీ మనకి క్రైస్తవులకి మనకు తెలుసు, మన మనసుకు తెలుసు, మన అంతరంగానికి తెలుసు లార్డ్ అంటే ప్రభు అని. ఇతరులకి వారు లార్డ్ అని కొంతమందిని వారు పిలుచుకుంటే, ప్రైజ్ లార్డ్ అంటే ఆ యేసు క్రీస్తు ప్రభు మాత్రమని మనకందరికీ తెలుసు. ప్రైజ్ లార్డ్ అంటే అది ఒక నార్మ్ కాదండి, అది ఒక కట్టుబాటు కాదు, ఎలాగైనా వందనాలు చేయొచ్చు. లూకాసు వార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చూస్తే ఇక్కడ ఒక వందన సమర్పణ మనము చూస్తాం. లూకాసు వార్త తీయాలని కోరుతున్నాను. 1వ అధ్యాయము 41వ వచనంలో, ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే, ఇక్కడ ఎలిజబెత్ అనేటువంటి స్త్రీ యోహాను యొక్క తల్లి, ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన ఆ యొక్క మరియ యొక్క గ్రీటింగ్స్ తెలియగానే గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాడు. అయితే ఇక్కడ బైబిల్లో ఏముందంటే వందన వచనము, వందనము కాదు, వందన వచనం అంటే వారి వారి మతాల ప్రకారము, వారి కుటుంబ ఆచారాల ప్రకారము ఏదో ఒక వచనం మాట్లాడింది, మనకు తెలియదు. గ్రీటింగ్స్ అని ఉన్నది ఇంగ్లీష్లో. అయితే బాగా గమనించాలని కోరుతున్నాను, ఈ వందన వచనముకి గ్రీకు లెక్సికాన్ ఏమని చెప్తుందంటే యాస్పాస్మోన్. యాస్పాస్మోన్ అంటే అదొక నౌన్ అండి. ఆ నౌన్ అంటే ఏంటంటే అదొక సెల్యుటేషన్. సెల్యుటేషన్ అంటే ఏంటంటే ఒక సంఖ్య. చూడండి, దూరంగా మనం ఎవరితోనో ఒక వ్యక్తి ఉన్నాడంటే, నువ్వు నెగ్గావంటే ఎస్ నేను నెగ్గాను, లేదురా ఓడిపోయినంటే అంటుంటాం కదా. అలాగే అది ఒక గెస్చర్, ఒక అట్టరెన్స్. ఈ వందన వచనము ఏంటంటే, వందనం ఎలా తెలియచేసిందంటే ఈ స్త్రీ ఆ స్త్రీకి ఒక సంఖ్య, ఒక ఏదో ఒక క్రియ, ఏదో ఒక మరి హాహాభావము చూపించింది, అనుభూతిని వ్యక్తపరిచింది. ఏమో సంతోషించడమేమో మనకు తెలియదు. హీబ్రూ ఆ యొక్క మతాన్ని మనం చూస్తే ఓపెన్ క్లాప్స్ కొట్టడము, అది ఒక మరి గ్రీటింగ్స్ తెలియచేయడము. ఈ మరియా ఎలిజబెత్కి ఒక సంఖ్య చేసింది, ఏ సంఖ్యో మనకు తెలియదు, అక్కడ మనకి మెన్షన్ చేయబడలేదు. సో ఇప్పుడు నేను పర్సనల్గా ఏమి నమ్ముతున్నానంటే, ఇతరుని పలకరించేటప్పుడు మనము ఏదైనా వాడచ్చు. ప్రైజ్ ది లార్డ్ అని మాత్రమే కాకుండా ఏదైనా పలకవచ్చు. అలాగని ప్రైజ్ ది లార్డ్ మానేయండి అని నేను ఎప్పటికీ అనట్లేదు ఇప్పుడు కూడా. మరి ప్రైజ్ ది లార్డ్ కొంచెం వివాదం ఉంది కదా, మరి మనం భారతదేశం కదా, అనేక మంది ఇతర లార్డ్స్ కూడా ఉన్నారు కదా, మరి ఏం చేద్దామంటే మరి బాగా గమనించాలని కోరుతున్నాను. మనము ప్రైజ్ జీసస్ అని అందాం. ప్రైజ్ ద లార్డ్ అని అనే బదులు ప్రైజ్ జీసస్ అని అందాం. అందులో మనకు వచ్చిన నష్టమేముంది? మన మనసుకి తెలుసు, ప్రభువే ప్రభువని, ప్రభువే సృష్టికర్తని, ప్రభువే ఆరాధనకు యోగ్యుడని, సర్వంతర్యామని, ఆల్ మైటీ గాడ్ అని, సోవరెన్ గాడ్ అని మన మనసుకి తెలుసు కదా. ఇతరులకు ఒకవేళ అది అభ్యంతరకరంగా ఉంటే, దానివల్ల మనకి మరి కొంత ఇబ్బందిగా ఉంటే, మనమే కొంచెం వెనకడుగు వేసి ప్రైజ్ లార్డ్ ని ప్రైజ్ జీసస్ అని అందాం.
ఇంక జీసస్ అనగానే క్రైస్ట్, జీసస్ క్రైస్టే కదా, మరి ఇంకెవరు ఆ అభిషక్తుడు ఇంకెవరు లేరు కదా అని అనడం ద్వారా మేము క్రీస్తునే, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామని పౌలు భక్తుడు అన్నాడు కదా. మరి ఆ రోజుల్లో అనేక మంది క్రీస్తులు ఉన్నారా అంటే యేసులు ఉన్నారు, కానీ అభిషక్తుడు ఒక్కడే ఉన్నాడు, క్రైస్ట్. మనకు తెలుసు, మన మనసుకు తెలుసు. సో ప్రైజ్ ది లార్డ్ అని అనే బదులు ప్రైజ్ జీసస్ అంటే ఎలాగుంటుంది? ఇది నా సలహా అండి. ప్రైజ్ ది లార్డ్ మానేమని అనట్లేదు, ప్రైజ్ జీసస్ అని అనమని అనట్లేదు, కానీ ఒక చిన్న సలహాని మీకు నేను తెలియచేస్తున్నాను. మరి అందరూ లార్డ్స్ అయినప్పుడు మనమే కొంచెం వెనక్కి తగ్గుదాం. 1 కొరింథీ 9వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే, అపోస్తలుడైన పౌలు తన పద్ధతుల్ని మార్చుకున్నాడు, పౌలు తన పద్ధతుల్ని మార్చుకున్నాడు, పౌలు తన అలవాటుల్ని మార్చుకున్నాడు, పౌలు తన ప్రొఫెషన్ని మార్చుకున్నాడు. పౌలు గుడారాలు కుట్టేవాడు కాదు, అయినా తన ప్రొఫెషన్ మార్చుకున్నాడు. ఆ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో యూదులకి యూదులుగా ఉన్నాడు, ఆ యొక్క ధర్మశాస్త్రం ఎరగని వారికి ఎరగని వారిలాగా సువార్త చెప్పాడు. అంటే ఏ పరిస్థితుల్లో ఆ పరిస్థితులు అక్లమటైజ్ చేసుకుని వారి పద్ధతులను అనుసరించి వారిలో నుండి వారికి అర్థమయ్యేలాగా సువార్త చేశాడు. మరి ఇతరులకి అభ్యంతరకరంగా ఉంటే లార్డ్ ఎవరో మనకి తెలుసు గనక, అది నోటితో ఎప్పుడో మనం ఒప్పుకున్నాము గనక, హృదయమందు అంగీకరించాము గనక, యేసు నామములోనే మనం బాప్టిజం తీసుకున్నాం గనక ప్రైజ్ జీసస్ అని కూడా మరి అందాం. ఇష్టమైతే అనండి, లేకపోతే లేదు. ఇది నా సలహా మాత్రమే. మరి ఇది గ్రీటింగ్స్ తెలియచేసుకోవడం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏదైనా తప్పుంటే మరి నన్ను క్షమించండి. ఇది ఒక చిన్న సలహా మాత్రమే. నేను 2006 నుండి ఇతరులను ఎవరైనా కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు, మెసేజ్ పంపించినప్పుడు ప్రైజ్ ది లార్డ్ అనే బదులు ప్రైజ్ జీసస్ అని మాత్రమే నేను అంటాను. నాకు తెలిసిన ఒక చిన్న ఈ అంశాన్ని మీకు తెలియచేస్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసి ఉంటే మరి మమ్మల్ని క్షమించాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. పౌలు భక్తుడు అనేకమైన సందర్భాల్లో మార్చుకున్నాడు గనక, మా వల్ల ఎవరికైనా కొంత ఇబ్బంది జరిగినా నేను అది నీ వాక్యానుసారం కాదు గనక, మేము శత్రువుని సైతం ప్రేమించాలి గనుక, నేను మరి మా మాటల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే ఇప్పటి వరకు క్షమించాలని నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను పంచుకున్నాను. కాబట్టి చూసిన వారి తండ్రి మంచి మనసుతో అర్థం చేసుకోవడానికి కృప అనుగ్రహించమని, ఈ కార్యక్రమం ద్వారా కేవలం నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. షాలోమ్.